హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా టిఫిన్ చేసిర్రా, కాఫీలు తాగిర్రా? గుడ్ మార్నింగ్ అగైన్ ఫ్రమ్ దుబాయ్ డే 2. ఈరోజు అయితే నిన్నైతే మాత్రం బాగా తిరుగుడైంది. అంటే దుబాయ్ మాల్లోంచి బయటికి రావడానికి కొద్దిగా లాంగ్ రూట్ ఉండే, ఇంకా తీసుకోవడం తప్పలేదు. అక్కడ మెట్రో స్టేషన్ లేకపోతే బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి మేమైతే బస్ తీసుకున్నాము. బస్ తీసుకున్న తర్వాత నేను నేషనల్ డే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, టైట్ ట్రాఫిక్ జామ్ అయింది. కాకపోతే మంచి కార్స్ చూడడానికి నాకైతే ఛాన్స్ దొరికింది, కానీ బట్ అంతసేపు అయితే కూర్చోలేం కదా. మేము ఏం చేసామంటే మధ్యలో ఒక దగ్గర మెట్రో దగ్గర దిగిపోయి యూనియన్ దగ్గర దిగిపోయి మేము గోల్డ్స్ 2 స్టేషన్స్ అక్కడి నుంచి, కానీ అక్కడి నుంచి బస్ రూట్ 30 minutes చూపిస్తుండే. 5 minutesలో మెట్రో ఎక్కేసి ఇక్కడికి వచ్చేసినాము. అక్కడ ఎందుకు దుబాయ్ మాల్ ఎక్కలేదంటే నేను నేషనల్ డే కాబట్టి చాలా రద్దీ ఉండే దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్. సో కాబట్టి అలా ఎక్కేసి వచ్చాం. బాగా నడిచడైంది, కాళ్ళు అయితే ఘోరంగా బీభత్సంగా నొప్పి వస్తుంది అనమాట. సో అది సంగతి. దట్స్ అబౌట్ ఎస్టర్డే. టుడే అయితే మేము 2 పెట్టుకున్నాము. ఒకటేమో దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఒకటి, అది బుక్ చేసుకున్నాము. ఇప్పుడు వీఆర్ హెడింగ్ అక్కడికి. అండ్ తర్వాత పొద్దున పూట కాకుండా నైట్ పూట చూద్దామని చెప్పి బుర్జ్ ఖలీఫా టికెట్స్ అయితే మేము బుక్ చేసుకున్నాము. అవి 2 ఏ లెవెల్స్ ఏంటి ఎక్కడ అనేది నేను మీకు షూట్ చేసి చూపిస్తే, అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే ఓన్లీ క్లిప్స్ పెడతాను. దట్స్ ఇట్. ఈరోజు అయితే 2 పనులు పెట్టుకున్నాము, 3 పనులు పెట్టుకున్నాము యాక్చువల్లీ. అయిపోతే 3 కవర్ చేస్తాం, లేకపోతే మేము ఎక్కువ రష్ చేయట్లేదు. ఎంత కుదిరితే అంతే అవి వరకే చూద్దామని ఫిక్స్ అయ్యాము. ఎంజాయ్ చేయాలి. సో దట్స్ ద మెయిన్ థింగ్. సో అట్లా ఈ రోజుకైతే 2 పెట్టుకున్నాం. లెట్స్ సీ, కవర్ చేస్తాం. అవి కవర్ చేస్తూ మీకైతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ విషయాలు, నా లైఫ్లో నాకు కనబడుతున్న విషయాలు క్లిప్స్ తీసి మీకు పెడతాను. హోప్ ఈ వీడియోస్ అన్ని మీకు తొందరగా మీకు అప్లోడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నేను షార్ట్స్ కూడా చేశాను. ప్లీజ్ గో దేర్, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి షార్ట్స్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్. ఇప్పుడైతే వీఆర్ హెడింగ్ దేర్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లెట్స్ గో. ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దాం డే 2 కూడా. ఇక్కడ దుబాయ్లో గాడ్ ఏది ఇస్తే అది తీసుకోవడమే, అంతే తప్ప. థ్యాంక్ యూ సో మచ్ గైస్. స్టే ట్యూన్. మొత్తానికైతే మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాము. ఇక్కడి నుంచి అయితే వీ హ్యావ్ టు గో టు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అనమాట. ప్రస్తుతానికి అసలు డైరెక్ట్ రూట్ అంటూ ఏం లేదు, బస్సు డైరెక్ట్ ఉంటుందేమో అని ట్రై చేసాం, కానీ లేదు. ప్రస్తుతానికైతే మాల్ ఆఫ్ ఎమిరేట్స్ దగ్గర దిగాము. 2 బస్సెస్ అని వెనకాల సైడ్ ఉండే, మేమైతే ఎక్కేసినాం. ఇక దీంట్లో మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసినాం, కానీ దాని స్పీడ్ మనం ఎక్కడ అందుకుంటాం మనం అందుకోలేదు. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి. డైరెక్ట్ బస్ అయితే లేదు. ఆల్మోస్ట్ 32 kilometers దుబాయ్ దేరా నుంచి. అక్కడి నుంచి ఇట్లా వచ్చేసి మొత్తానికి అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి బస్సెస్ ఎక్కి అక్కడి నుంచి వీ హ్యావ్ టు రీచ్ దుబాయ్ మిరాకిల్ గార్డెన్ బస్ స్టాప్. ఒక అతనైతే మాకు 13A అని చెప్పాడు బస్సు. అది పట్టుకుని అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ప్రస్తుతానికైతే రీచ్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి అయితే వీ హ్యావ్ టు గో టు మిరాకిల్ గార్డెన్. ఇగో బస్ స్టేషన్ అయితే ఇక్కడ ఉంది. బస్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అడుగుదాం ఏ స్టేషన్ వెళ్తుందో, ఎట్లా వెళ్తుందో. కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది, కానీ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అది, కానీ చాలా బాగుంది. సీ యు గైస్ ఇన్ ఎ బిట్. మొత్తానికైతే వీటికి బస్సు యాక్చువల్గా అప్పటి నుంచి పిలుస్తున్నాను, నిషా మిస్ అయింది, కానీ మొత్తానికైతే బస్సులో అయితే ఎక్కినాం. లెట్స్ గో టు దుబాయ్ మిరాకిల్ గార్డెన్. ఇప్పుడే రీచ్ అయినాం మిరాకిల్ గార్డెన్కి. మేము టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకునేది, స్కిప్ ద లైన్ ఏదో ఉన్నాయి. ఎందుకన్నా మంచిదని బుక్ చేసుకున్నాం, ఎందుకంటే నిన్నటి నుంచి చాలా రద్దీగా ఉందన్నమాట. సో వీ కేమ్ టు మిరాకిల్ గార్డెన్ ఫైనల్లీ. ఇట్స్ షో టైం. మనకి ఏదైనా అడ్వెంచరస్ కదా, వెళ్ళి చూడడమే లోపలికి వెళ్ళి. సో లెట్స్ సీ. ఒకటి కాదు, 2 కాదు, చాలా మొత్తం అంటే చాలా వేస్ ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. లోపలికి వస్తే అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క లాగుంది. సూపర్ అంటే సూపర్ అబ్బా, గ్యాప్ లేదు అసలు. నిజంగానే ఇదైతే మిరాకిల్ గార్డెన్ అని అనుకోవచ్చు. ఎక్కడ ఇంత కూడా ప్లేస్ ఇవ్వలేదు, వదలలేదు మనోడు.
నిజంగానే మిరాకిల్ గార్డెన్ అనుకోవచ్చు, కరెక్ట్ పేరు పెట్టారు. అసలు సూపర్ అంటే సూపర్ ఉన్న వ్యూస్ అయితే మాత్రం. అసలు ఒక పెద్ద వండర్ల్యాండ్లో ఉన్నట్టే ఉందబ్బా, ప్రతి ఫ్లవర్ కూడా చూడొచ్చు. వండర్స్ చూసాం, కానీ నేనైతే ఈ వండర్ చూడడం ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా అనిపించింది ఎమిరేట్స్ ఫ్లైట్ ఫ్లవర్స్తో పాటు చేయడము. అసలు ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి అసలు ఇక్కడ చూపించాల్సినవి. చాలా బాగా చేశారు గార్డెన్ అయితే, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. అది మ్యాటర్. ఇంకొన్ని క్లిప్స్ పెడతా అక్కడక్కడ ఉన్నాయన్నీ. అసలు ఇవన్నీ రికార్డ్ చేస్తే నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ దీనికే వెళ్ళిపోతుంది. చాలా బాగుంది, గార్డెన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు అయితే. స్టే ట్యూన్ గైస్, స్టే ట్యూన్, ఇంకా చూపిస్తాను. ఏమని చెప్తాం, ఒకటంటే చెప్పొచ్చు. మస్తు అంటే మస్తు ఉంది మిరాకిల్ గార్డెన్ మొత్తము. అసలు ఈ ఫ్లైట్కి వాళ్ళు పూలు పెట్టాలని ఐడియా ఎట్లా వచ్చింది నాకైతే ఏం అర్థం కాలే, కానీ మస్తు అంటే మస్తు ఉందబ్బా. దానికి యాక్సెస్ ఇచ్చి ఉంటే బాగుండు, కానీ దానికి యాక్సెస్ ఇవ్వలేదు. మొత్తానికైతే లోపల చాలా స్టోర్స్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి చాలా వరకు స్టోర్స్ ఉన్నాయి, కానీ చాలా కాస్ట్లీ. ఆల్మోస్ట్ ఒక జ్యూస్ వచ్చేసి 35 dirhams వరకు ఉంది, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్. కానీ మీరు బాగా డీహైడ్రేటెడ్ ఉంటే మాత్రం తప్పదు, ఇంకా 5 dirhams 1 dirham వచ్చే బాటిల్ 5 dirhams పెట్టి కొనుక్కోవాల్సిందే. పిల్లలు ఆడుకునే ప్లేసెస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఎక్సలెంట్గా చేశాడు. కానీ ఎవరైతే పిల్లలైతే ఎవరు వస్తారో మాత్రం వాళ్ళైతే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ డక్స్ కానీ అవి కానీ ఆడుకునే ప్లేసెస్ అయితే మాత్రం వస్తున్నాయి. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి పిల్లలన్నీ చూసుకునేది, ఆడుకునేటివి. ఎక్సలెంట్. నేనైతే ప్రస్తుతానికి 3 కెమెరాస్ హ్యాండిల్ చేస్తున్నా. ఒకటి DSLR పెట్టుకున్నా, ఒకటి ఇది పెట్టుకున్నా. మామూలు ఫోన్లో కూడా చిన్న చిన్న లైక్ క్లిప్స్ తీస్తున్నా షార్ట్స్ కోసం అని చెప్పి. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనం ఇంట్లో ఎక్కువ బిర్యానీ తింటే ఏమైంది తెలుసా? మీకు చూపిస్తా ఇప్పుడు ఎంత లావ్ అవుతారు. మనం అంత లావ్ అవుతాం. సరే, నేను అంత లావ్ అవుతా ఎక్కువ బిర్యానీ తినేస్తే. హైదరాబాద్ బిర్యానీస్కి జాయ్. మొత్తానికి అయితే ఇక్కడ తిరుగుతూ ఉన్నాము అటు ఇటు. చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సింది. ఇక్కడ ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఇచ్చాడు మంచిగా ఫొటోస్ దిగడానికి. ఒక్కొక్కటి ఒక్కో సీన్ ఉందన్నమాట. ఈ నెవర్ ఎండింగ్ ఫొటోస్ తీసుకోవచ్చు ఇవన్నీ. అయితే ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్స్ ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాయి. క్రేజీ వస్తాయి ఫోటోషూట్ చేస్తే మాత్రం. ఇక్కడ మస్తుంది, సూపర్. ఇప్పటికైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. లోపలికి వచ్చినాం బాగా. చూద్దాం, దుబాయ్ ల్యాండ్ అంట. పూలు తీసుకెళ్ళి అమ్మేసుకోబుద్ది అవుతుంది భయ్యా, కానీ ఏం చేస్తాం. కొద్దిగానే మనం లాక్ చేసినప్పుడు ఎవరో మాట్లాడతారు. సర్లే, మన లైఫ్లో మనకి ఎప్పుడు చాలా టైం ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఇది. భయ్యా ఎరగదీసేస్తున్నారు భయ్యా, ఇంత కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. మన వాళ్ళు కుమ్మేస్తున్నారు అనుకో. టైం వాచ్లోనే కాదు, మేము గార్డెన్లో ఇప్పుడు పెట్టి చూస్తాం అంటున్నారు.
రచ్చలు చెప్తున్నారు పో. మెట్లు ఎక్కిచ్చేస్తున్నారు భయ్య. మొత్తానికి ఇక్కడ మెట్లు ఎక్కిస్తున్నారు. పైకి వెళ్తున్నాం. మరి అక్కడ ఏముంటుంది ఏంటో. ప్రసాదం ఇస్తారేమో అడగాలి. ప్రసాదం ఇస్తే ఓకే, తీసుకుని వచ్చేస్తాం. బాబా గ్యాప్ ఇవ్వండి అన్న, గ్యాప్ ఇవ్వండి. ఈ ఫ్లవర్స్ ఏంటి, ఈ గోల ఏంటి? అది సంగతి అనమాట. అక్కడ మనకి కొద్దిగా కూడా ప్రసాదం కూడా పెట్టట్లేదు. మొత్తానికి ఏదో గుడ్ ల్యాండ్ స్ట్రక్చర్ పైకి తీసుకొచ్చారు. ఈ పైకి వచ్చిందాం కదా, పైకి వచ్చిన దగ్గర నుంచి అయితే ఇలా లెవెల్లా కనబడుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఎమిరేట్స్ ఫ్లైట్ అంత ఉందన్నమాట. ఫ్లైట్ ఫ్లవర్స్ లాగా చేయడం ఏంటో క్రేజీ ఐడియా అసలు. అంతే, ఐడియాస్ కూడా క్రేజీగా వస్తున్నాయి ఇక్కడ అందరికీ. మొత్తానికైతే అది విజువల్. పైకి వచ్చినందుకు ప్రసాదం దొరకపోయినా మంచి విజువల్స్ దొరికినాయి. అది హ్యాపీ న్యూస్. స్టే ట్యూన్డ్ గైస్, స్టే ట్యూన్డ్. మర్చిపోకుండా అబ్బా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బ్లాగ్స్ అన్నీ వస్తాయి, అప్పుడు చూసుకుందాం. మొత్తానికైతే ఇంకా దుబాయ్కి వచ్చాం. దుబాయ్ నచ్చేసిందని మేము ఫిక్స్ అయిపోయి ఇక్కడికి ఇల్లు తీసేసుకున్నాం. ఆ ఇల్లే ఇది. అంటే ఇంటి ఎదురుగా ప్రొటెక్షన్ ఉండాలి కదా భయ్య, అందుకే ఏనుగు పెట్టించా. ఎలా ఉంది ఏనుగు? మామూలుగా లేదు కదా, ఇది మరి మ్యాటరు. భయ్య నిజంగానే ఇలాంటి ఒక ఇల్లు కట్టించుకుని దాని ఎదురుగా ఏనుగు పెట్టించుకుంటే ఎవరొస్తారు భయ్య మన ఇంటికి? అసలు ఇక్కడ నుంచి అయితే విజువల్స్ క్యాక్ ఉన్నాయి. ఏనుగులు, ఇల్లు, అబ్బాబ్బాబ్బా సూపర్. మైండ్ పోతుంది అంతే. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అంటే నిజంగానే మిరాకిల్ గార్డెన్ అంటేనే ఉంది. సూపర్ చేశారు అబ్బా ప్రతిదీ అయితే. నిషు ఎట్లా ఉంది మిరాకిల్ గార్డెన్? నచ్చిందా? చాలా నచ్చిందంట మా వైఫ్ కూడా. అది భయ్య, అది మ్యాటర్. కొండ ఎక్కేసాం భయ్య, కొండ దిగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఏం లేదు భయ్య, పైన ఏదో ప్రసాదం పెడతారనుకుంటున్నా కానీ భారీగా డబ్బులు తీసుకుని భారీ ప్రసాదం ఇచ్చినట్టున్నారు. అందుకే ఇక్కడ తీసుకోవడం కంటే లైట్ అని చెప్పేసి కిందకు వచ్చేసిన మొత్తానికి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇట్లుంది. ఏనుగు అమ్మ ఏనుగు, దుబాయ్లో ఏనుగు. మొత్తానికి మీరు దుబాయ్లో ఏనుగు చూసేవారు కోటి. ఏంటన్నా మొత్తానికి ఇది ఈ మొత్తం ఇల్లంతా కూడా మేమే కట్టించుకున్నాం అనమాట. ఉండాలి కదా మరి. దుబాయ్ వచ్చినప్పుడల్లా మాకు ఇల్లు ఊకే హోటల్ బుక్ చేసుకోవాలంటే కష్టమవుతుందని చెప్పి ఇంకా ఇక్కడ తీసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం. మొత్తానికి అయితే ఇంకా లోపలికి వచ్చినాము. లోపలికి వస్తే ఇగో ఈ పెద్ద చెట్టు ఒకటి, దానిలో ఒక చిన్న తొర్ర కనబడింది. తొర్ర ఫర్ వస్ టు గో. మొత్తానికి అయితే అందరూ క్రేజీగా ఫోటోషూట్లు అయితే మాత్రం ఎవ్వరు తగ్గట్లేదు అబ్బా. ఎవరు పడితే వాళ్ళు స్టాండ్లు పెట్టుకుని లాగిచ్చేస్తున్నారు బండి. అసలు విజువల్స్ కూడా చాలా సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి. యా, ఓపిక ఉన్నాడుకు ఓపికన్నంత మీ ఇష్టం అనుకో ఫోటోలు. ఇంకా విజువల్స్ అయితే ఇది లోపల. ఏదో మొత్తానికైతే మధ్యలో అయితే చక్రం పెట్టారు భయ్య. చక్రంతో తిప్పేసి మంచి మంచి వాటర్ ఫాల్స్ అవి పెట్టారు. బాగుంది, నాట్ బ్యాడ్. సో గైస్, మిరాకిల్ గార్డెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చింది అనుకో, డెడ్ ఎండ్. మేము కూడా డెడ్ ఎండ్కి వచ్చాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మిరాకిల్ గార్డెన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా విజువల్స్ అన్నీ కూడా ఇగో ఇట్లున్నాయి. చాలా వరకు అయితే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours ఉన్నాం ఇక్కడ. సో దట్స్ ఇట్. ఇక్కడైతే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా వ్లాగ్. ప్రస్తుతానికి దుబాయ్ మిరాకిల్ గార్డెన్కి అయితే క్లోజ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇంకా దుబాయ్ ఫ్రేమ్ అని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి చూస్తాం డిస్టెన్స్ బట్టి దాని ప్రకారంగా. సో దట్స్ ఇట్ గైడ్, Day 2 మిరాకిల్ గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్స్ నచ్చుతున్నాయి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ కృష్ణమోహన్ డోపమిన్ బ్లాగ్స్ ఫ్రమ్ దుబాయ్ మిరకిల్ గార్డెన్. బాయ్.